గడ్డిది అంతా అసలు పీకుతలేదు వీళ్ళు. కవర్లు కట్టిన కాయ బాగా వస్తున్నాయే. ఈ మీ అయినా ఇల్లు దుంపలు ఈ గుట్టు మీద వేసారా? ఇవన్నీ మీ అయినాక ముందుకాయలు హలో ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క సేలోకి నూరుముయి బెండకాయలు అయితే కోయడానికి వచ్చాము. ఈరోజే బెండకాయలు మొత్తం చేద్దామని అయితే వచ్చాము. పెద్దగా ఏమైతే కాయలేదు, అందుకే ఏమైనా కాయలేదు అనేసి ఒక్కతైతే కొత్తుంది మా అక్క. నన్ను అయితే వద్దన్నది, ఇంకా పెద్దగా ఏం లేవని. ఎందుకంటే బెండ తోటలోని దూరితే శుభ్రంగా నూగాట అంటిపోయి దురద వచ్చేస్తుంది. ఎక్కువ లేవు కాదలా నేను కోసేస్తాను అలాగనే సన్నది అనేసి నేను కొయ్యలేదు. మేము అలాగే సేమ్ చుట్టూ అయితే తిరుగుతున్నాం ప్రస్తుతానికి. ఇంకో ఒక్కతే కోతుంది బెండకాయలు. చూస్తున్నావేటి? ఎడాకా ఇప్పుడు ఇలాగ వచ్చింది ఏంటి? ఆకులు ముదిరిపోయింది అది బెండకాయ. లేవు కదా, ఈరోజే మొత్తం చేసింది, అందుకే తక్కువ ఉంటాయి, ఎక్కువేమి ఉండవు. అమ్మమ్మ నా తిరగపోడు బెండకాయలు అయితే పొద్దున్న కొత్త అయితే టక్కమని ఇరిగితే, కానీ ఇప్పుడు కొంచెం 9 అయింది 10 ఈ టైంలో అయితే బెండకాయలు అంత కరెక్ట్గా అయితే తిరగవు, చేతులు అటు మండిపోతూ ఉంటాయి. ఎలాగ బెండకాయలు తక్కువగా ఉన్నాయి కదా, మళ్ళీ నేమో చేతులకి ఏమి గ్లౌజులు అటు ఏమి లేవు కదా, నేను కోసేస్తాను అనడం వల్ల నేనైతే కోయలేదు బెండకాయలు. కానీ ఉదయం మాటలు కోసుకోవాలి, బాగా తిరుగుతాయి బెండకాయలు. ఇప్పుడు పడితే అప్పుడు అదే కొంచెం ఎండ ఎక్కువ పోతే బెండకాయలు అసలు ఎరగవు, అసలునే కాళ్ళతో వచ్చేస్తాయి అన్నమాట. తోట వేసిన ఫస్ట్ కాపు అయితే ఈరోజు కోసిన బెండకాయలు. ఫస్ట్లోని ఇది చామంతి తోట వేసారు. చామంతి తోట అయిపోయిన తర్వాత అంతకుముందు ఈ జామ తోట చిన్న చిన్న మొక్కలు అది వేసారు. ఇప్పుడు ఇంతలా పెరిగినాయి. చామంతి తోట పీకేసినా కానీ చామంతి మొక్కలు వచ్చేస్తున్నాయి. మళ్ళీని పట్టి వేసినప్పుడు ఏమో రావు, చచ్చిపోతూ ఉంటాయి. పీకేసినప్పుడు ఏమో ఇంకో మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇవి వచ్చిన వేస్ట్, ఇంకా పోయి. మా అక్క కరివేపాకు చెట్టు కూడా వేసింది. ఇంటి దగ్గర చిన్న మొక్క మొలిస్తే తెచ్చి అయితే గొట్టు మీద అయితే వేసింది. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కరివేపాకు చెట్టు. ఇంటికాడ ఉంటే తెంపేస్తూ ఉంటారు, అందువల్ల పైకి రానివ్వరు ఎవరో ఒకరు వచ్చి. చేలో కాబట్టి నీట్గా వచ్చింది చెట్టు కూడా. ఆకులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇదిగోండి చేనుకి అయితే వాటర్ నీరు పెట్టడానికి అయితే ఇది మోటార్ అన్నమాట. ఫస్ట్లో ఒక్కొక్క మోటార్ అయితే ఓపెన్గా ఉంటుంది, వాటర్ కనిపిస్తూ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు. ఇవి అయితే డమ్మీలు అన్నమాట. ఇవ్వండి ఈ డమ్మీలు ఏ చెక్కకు ఆ చెక్కకు ఉంటాయి, తీసేస్తే వాటర్ అయితే ఏ చెక్కకు ఆ చెక్కకి వెళ్తుంది అన్నమాట. మీద అయితే కనకాంబరం మొక్కలు అయితే వేసింది మా అక్క. కాకపోతే ఈ కొబ్బరి తోట నీడలో ఉండడం వల్ల పెద్దగా కాయట్లేదు పువ్వులు అయితే. ఇంకా చివరైతే వేసింది, అవి అయితే బాగా పూస్తాయి పువ్వులు.
నీడలో అసలు కనకాంబరాలు అయితే పుయ్యవు. కనకాంబరాలు అయితే ఎండలోనే బాగా పోతాయి, నీడలో అయితే అసలు పుయ్యవు. ముగ్గిపోలేదు, కరెక్ట్గా పురుగుకి వచ్చింది. ఈ హైబ్రిడ్ జాంకాయలు చెట్టు అయితే చిన్నగానే ఉంటుంది, కాయలు అయితే ఫుల్గా అయితే కాస్తాయి. కొన్ని కాయలకి అయితే ఇంకోండి ఇలాగైతే కవర్లు అయితే కడతారు. ఎందుకంటే ఈగలు దోమలు వాలకుండా ఫ్రెష్గా నీట్గా వస్తుంది కాయ అనేది, అందువల్ల ఈ కవర్లు అయితే కడతారు. ఇలా కానీ కట్టకపోతే, ఇలాగ కవర్ అయితే కట్టకపోతే ఈగలు దోమలు వలిసి పాడు చేసేస్తాయి కాయని. ఇప్పుడు కాయ చిన్నప్పుడే ఇలాగైతే కవర్లు కడతారు, అందువల్ల కాయ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇవ్వండి కాయలు చాలా నీట్గా అయితే వస్తాయి, అందువల్ల అయితే ప్రత్యేకించి కవర్లు అయితే కడతారు. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వేస్తారు కవర్లు అయితే. కవర్లకు అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. లేదంటే కవర్ కట్టలేని కాయ అసలు అయితే బాగోదు. ఆ జామ తోట ఆ చివరి నుంచి అలాగైతే ఒకప్పుడు మెక్కలు చేసేవారు, ఇప్పుడైతే చేయలేదు, వదిలేసారు. అయితే ఇది ఈ సేన అయితే ఇచ్చుకొని మెక్కలు ఇప్పుడు జామ తోట అయితే వేసారు. ఈ జామ తోటలోనే బెండ తోట వేసారు. ఫస్ట్లో అయితే ఇది చేసేవారు, వదిలేసారు. హైబ్రిడ్ జామకాయలు మాట ఇవి ఎర్రగా ఉంటాయి, కట్ చేస్తే. ఇదిగోండి బాబాయ్, పాములాడు ఉన్నాయి. అడిగిన కూడా జామకాయ కాసేసింది చూడండి, చెట్టు మొదల్లో కాయ కాసేసింది. ఇదిగో కవర్ కట్టకపోతే కాయ ఇంకలాగా పుచ్చిపోయి ఇంకో ఇవన్నీ దోమలు కరిసేసి పుచ్చిపోయింది మాట. ఇంక ఉంటుంది ఎంత పెద్ద కాయ అనేది వేస్ట్, ఇంకా తినడానికే పనికిరాదు అసలు. ఇంకా ఇంకలాగ అవుతుంది కాయ కవర్ అయితే కట్టకపోతే. అందువల్ల చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా కవర్లు అయితే కట్టేయడం వల్ల కాయ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది వేరే తోట, ఇదైతే వేరే తోట. ఇక్కడి నుంచి ఇలా చివరి వరకు అయితే వేరే తోట. ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే జాంకాయలు చిన్న చిన్నవి వస్తున్నాయి. ఒక 1 కేజీ కాయలు వస్తాయి అక్క. అర కేజీ కాయలు ఉంటాయి. ఈ బెండకాయలు అయితే మొత్తం కాయలు ఇవే దొరికినాయండి. ఇవి ఎవరికైనా కొద్ది దగ్గర ఇచ్చేసి వాళ్ళు ఎంత ఇస్తా అంతా తీసుకుని దేవుడు హుండీలో వేసేస్తాము. ఫస్ట్ అయితే బెండకాయలు కూడా అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.